ఓం శాంతి. జూలై 24 తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ చదువు ద్వారా వయా శాంతిధామము, మీ సుఖధామానికి వెళ్తారు. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రశ్న: పిల్లలైన మీరు సాక్షిగా అయ్యి ఈ సమయములోని డ్రామాలోని ఏ దృశ్యాలను చూస్తున్నారు? జవాబు: ఈ సమయంలో డ్రామాలో మొత్తమంతా దుఃఖపు దృశ్యాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా సుఖము ఉన్నా కూడా అది అల్పకాలికమైన కాకిరెట్ట సమానమైనది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. పిల్లలైన మీరిప్పుడు ప్రకాశములోకి వచ్చారు. మీకు తెలుసు, క్షణక్షణము అనంతమైన సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరో రోజుతో కలవదు. మొత్తం ప్రపంచము యొక్క పాత్ర పరివర్తన చెందుతూ ఉంటుంది. కొత్త దృశ్యాలు వస్తూ ఉంటాయి. పాట: ఎవరైతే ప్రియమైన వారితో ఉన్నారో. డబల్ ఓం శాంతి. ఒకటేమో తండ్రి తన స్వధర్మములో స్థితులై ఉన్నారు. 2, మీ స్వధర్మములో స్థితులవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండని పిల్లలకు కూడా చెప్తారు. స్వధర్మములో స్థితులవ్వండి అని ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. పిల్లలైన మీ బుద్ధిలో నిశ్చయము ఉంది. నిశ్చయ బుద్ధి విజయంతి. వారే విజయము పొందుతారు. ఏ విజయము పొందుతారు? తండ్రి వారసత్వాన్ని పొందడములో విజయము పొందుతారు. స్వర్గములోకి వెళ్ళడమంటే అది తండ్రి వారసత్వాన్ని పొందడములో విజయము పొందడము. ఇక మిగిలినదంతా పదవి కొరకు పురుషార్థము. స్వర్గములోకి అయితే తప్పకుండా వెళ్ళాలి. ఇది చీచీ ప్రపంచమని పిల్లలకు తెలుసు. ఎన్నో అపారమైన దుఃఖాలు రానున్నాయి. డ్రామా చక్రము గురించి కూడా మీకు తెలుసు. పావనంగా తయారు చేసి ఆత్మలందరినీ దోమల గుంపు వలె తీసుకువెళ్లేందుకు అనేకసార్లు బాబా వచ్చారు. ఆ తర్వాత వారు స్వయం కూడా వెళ్ళి నిర్వాణధామములో నివసిస్తారు. పిల్లలు కూడా వెళ్తారు. ఈ చదువు ద్వారా మనం వయా శాంతిధామము, మన సుఖధామములోకి వెళ్తామని పిల్లలైన మీకు ఈ సంతోషమైతే ఉండాలి. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. దీనిని మర్చిపోకూడదు. ప్రతిరోజు వింటూ ఉంటారు, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు తండ్రి చదివిస్తున్నారని భావిస్తారు. పావనంగా అయ్యేందుకు సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తున్నారు స్మృతి. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారని రాయబడి ఉంది. కానీ శ్రీకృష్ణుని పేరు రాసేశారు. కేవలం ఈ పొరపాటు చేశారు. పిల్లలకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో అది గీతలో కాకుండా వేరే ఏదో శాస్త్రములో ఉందని కాదు. తండ్రికి ఎటువంటి మహిమ అయితే ఉందో అటువంటి మహిమ ఇతర మనుష్యులెవ్వరికీ లేదని పిల్లలకు తెలుసు. తండ్రి రాకపోతే సృష్టి చక్రమే తిరగదు. మరి అప్పుడు దుఃఖధామము నుండి సుఖధామముగా ఎలా అవుతుంది? సృష్టి చక్రమైతే తిరగవలసిందే. తండ్రి కూడా తప్పకుండా రావలసిందే.
తండ్రి అందరినీ తీసుకువెళ్లేందుకు వస్తారు. మళ్ళీ చక్రము తిరుగుతుంది. తండ్రి రాకపోతే కలియుగము నుండి సత్యయుగముగా ఎలా అవుతుంది? ఇకపోతే ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. రాజయోగము ఉన్నది గీతలోనే. ఒకవేళ భగవంతుడు ఆబూలో వచ్చారని అర్థం చేసుకున్నారంటే ఇక కలుసుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీస్తారు. భగవంతుణ్ణి కలుసుకోవాలని సన్యాసులు కూడా కోరుకుంటారు కదా. తిరిగి వెళ్లేందుకని పతిత పావనుణ్ణి స్మృతి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు పదమాపదమ భాగ్యశాలురుగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖాలు ఉంటాయి. కొత్త ప్రపంచములో దేవీదేవతా ధర్మము ఏదైతే ఉండేదో అది ఇప్పుడు లేదు. తండ్రి బ్రహ్మ ద్వారానే దైవీ రాజ్యము యొక్క స్థాపన చేస్తారు. ఇదైతే స్పష్టంగా ఉంది. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. ఇందులో సంశయము యొక్క విషయమే లేదు. మున్ముందు అర్థం చేసుకుంటారు. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉంది. మీరు స్వర్గములో ఉండేటప్పుడు దీనికి భారత్ అన్న పేరే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు నరకములోకి వస్తారో అప్పుడు హిందుస్థాన్ అన్న పేరు వస్తుంది. ఇక్కడ ఎంతో దుఃఖమే దుఃఖము ఉంది. ఇప్పుడు ఈ సృష్టి మారుతుంది. ఆ తర్వాత స్వర్గములో సుఖధామమే ఉంటుంది. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఉంది. ప్రపంచములోని మనుషులకు ఏమీ తెలీదు. ఇప్పుడిది అంధకారమయమైన రాత్రని తండ్రి స్వయంగా అంటున్నారు. రాత్రివేళలో మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. పిల్లలైన మీరు ప్రకాశములో ఉన్నారు. దీనిని కూడా సాక్షిగా అయ్యి బుద్ధిలో ధారణ చెయ్యాలి. క్షణక్షణము అనంతమైన సృష్టి యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరో రోజుతో కలవదు. మొత్తం ప్రపంచము యొక్క పాత్ర పరివర్తన చెందుతూ ఉంటుంది. కొత్త దృశ్యాలు వస్తూ ఉంటాయి. ఈ సమయములో మొత్తమంతా ఉన్నవి దుఃఖపు దృశ్యాలే. ఒకవేళ సుఖము ఉన్నా కూడా అది కాకిరెట్ట సమానమైనది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఈ జన్మలో ఒకవేళ సుఖము ఉన్నా కానీ మళ్ళీ మరుసటి జన్మలో దుఃఖము ఉంటుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. ఇందులో పావనంగా అయ్యేందుకు శ్రమించాలి. శ్రీ లక్ష్మీనారాయణులుగా అవ్వమని శ్రీమతాన్ని ఇచ్చారు. బ్యారిస్టర్ అయితే బ్యారిస్టర్ భవ అన్న మతాన్ని ఇస్తారు. శ్రీమతము ద్వారా ఈ విధంగా అవ్వండని ఇప్పుడు తండ్రి కూడా చెప్తారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా. నిర్గుణుడినైన నాలో ఏ గుణము లేదు. మీరే దయ చూపించండని ఈ సమయంలో గానం చేస్తారు కూడా. దయ అంటే కరుణ. బాబా అంటారు, పిల్లలు, నేనైతే ఎవరిపైన దయ అనేది చూపించను. దయ అనేది ప్రతి ఒక్కరూ తమపై తామే చూపించుకోవాలి. ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. నిర్దయుడైన రావణుడు మిమ్మల్ని దుఃఖములోకి తీసుకువస్తాడు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో రావణుడి దోషము కూడా ఏమీ లేదు.
తండ్రి వచ్చి కేవలం సలహా ఇస్తారు. ఇదే వారు చూపే దయ. ఇకపోతే ఈ రావణ రాజ్యమైతే ఇంకా కొనసాగుతుంది. డ్రామా అనాది అయినది. ఇందులో రావణుడి దోషమూ లేదు, మనుషుల దోషమూ లేదు. చక్రము తిరగవలసిందే. రావణుడి నుండి విడిపించేందుకు తండ్రి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. రావణ మతముపై మీరు ఎంతగా పాపాత్మగా అయ్యారు. ఇప్పుడిది పాత ప్రపంచము. మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచము వస్తుంది. చక్రమైతే తిరుగుతుంది కదా. సత్యయుగము మళ్ళీ తప్పకుండా వచ్చేది ఉంది. ఇప్పుడిది సంగమ యుగము. మహాభారత యుద్ధము కూడా ఈ సమయానికి చెందినదే. వినాశన కాలములో పరమాత్ముని పట్ల విపరీత బుద్ధి కలిగిన వారు వినాశనము చెందుతారు. ఇది జరగనున్నది. మరియు విజయులమైన మనము స్వర్గానికి యజమానులుగా అవుతాము. మిగిలిన వారెవరు ఉండనే ఉండరు. పవిత్రంగా అవ్వకుండా దేవతగా అవ్వడం కష్టమని కూడా అర్థం చేసుకుంటారు. శ్రేష్టమైన దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు తండ్రి నుండి శ్రీమతము లభిస్తుంది. ఇటువంటి మతము ఎప్పుడూ లభించదు. శ్రీమతమునిచ్చే పాత్ర కూడా వారికి సంగమములోనే ఉంది. ఇంకెవ్వరిలోనూ ఈ జ్ఞానమే లేదు. భక్తి అంటే భక్తి, దానిని జ్ఞానమని అనరు. ఆత్మిక జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన పరమాత్మయే ఇస్తారు. జ్ఞానసాగరుడు సుఖసాగరుడని వారికే మహిమ ఉంది. తండ్రి పురుషార్థము యొక్క యుక్తులను కూడా తెలియజేస్తారు. ఈ విషయము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫెయిల్ అయితే ఇక కల్పకల్పము ఫెయిల్ అయిపోతారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. శ్రీమతముపై నడవకపోతే దెబ్బ తగులుతుంది. బ్రాహ్మణుల వృక్షము తప్పకుండా పెరగవలసిందే. దేవతల వృక్షము ఎంతగా పెరిగిందో ఇది కూడా అంతగానే పెరుగుతుంది. మీరు పురుషార్థము చేయాలి మరియు చేయించాలి. అంటు కట్టబడుతూ ఉంటుంది. వృక్షము పెద్దదవుతుంది. ఇప్పుడు మన కళ్యాణము జరుగుతోందని మీకు తెలుసు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి వెళ్ళే కళ్యాణము జరుగుతోంది. పిల్లలైన మీ బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. తండ్రి వివేకవంతులకు వివేకము వంటివారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఎవరెవరి తాళము తెరుచుకుంటుందనేది ఇంకా మున్ముందు చూడండి. ఇది కూడా డ్రామాగా కొనసాగుతుంది. మళ్ళీ సత్యయుగము నుండి రిపీట్ అవుతుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడైతే సింహాసనముపై కూర్చుంటారో అప్పుడు వారి కాలము ప్రారంభమవుతుంది. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గమని మీరు రాస్తారు కూడా. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ఇది సత్యనారాయణుని కథ. ఇది అమరనాథుని కథ కదా. ఇప్పుడు మీరు సత్యాతి సత్యమైన అమరనాథుని కథను వింటున్నారు. తరువాత దీనికే గాయనము కొనసాగుతుంది. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. నెంబర్ 1 పండుగ శివబాబా యొక్క జయంతి. ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు కలియుగము తర్వాత తప్పకుండా తండ్రి రావలసే ఉంటుంది. చిత్రాలను ఎవరైనా బాగా పరిశీలించినట్లయితే పూర్తి లెక్కంతా ఎలా నిశ్చితమై ఉందో చూస్తారు. మీకు గ్యారంటీ ఉంది.
కల్పకృతము ఎంతగా పురుషార్థము చేశారో అంతగా తప్పకుండా చేస్తారు. సాక్షిగా అయ్యి ఇతరులను కూడా చూస్తారు. తమ పురుషార్థము గురించి కూడా తెలుసు. మీకు కూడా తెలుసు. విద్యార్థులకు తమ చదువు గురించి తెలియకుండా ఉంటుందా? మేము ఈ సబ్జెక్టులో చాలా అపరిపక్వముగా ఉన్నామని మనసు తప్పకుండా తింటుంది. ఇక ఫెయిల్ అయిపోతారు. ఎవరైతే కచ్చాగా ఉంటారో పరీక్షల సమయంలో వారికి గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలైన మీరు కూడా సాక్షాత్కారములో చూస్తారు. కానీ అప్పటికే ఫెయిల్ అయిపోయారు. ఇక ఏమి చేయగలరు? స్కూల్లో ఫెయిల్ అయితే సంబంధీకులు కూడా అసంతుష్టులవుతారు. టీచరు కూడా అసంతుష్టమవుతారు. మా స్కూలు నుండి తక్కువ మంది పాస్ అయితే టీచరు అంత బాగా లేరేమో, అందుకే తక్కువ మంది పాస్ అయ్యారేమో అని అనుకుంటారు కదా అని భావిస్తారు. సెంటర్లలో ఎవరెవరు మంచి టీచర్లు ఉన్నారు, వారు ఎలా చదివిస్తారు, ఎవరెవరు బాగా చదివించి తీసుకువస్తారన్నది బాబాకు కూడా తెలుసు. అన్నీ తెలుస్తాయి. బాబా అంటారు, మేఘాలను తీసుకురావాలి. చిన్న పిల్లలను తీసుకువస్తే వారి పట్ల మోహముంటుంది. కావున ఒంటరిగా రావాలి. అప్పుడు బుద్ధి బాగా నిలుస్తుంది. పిల్లలనైతే అక్కడ కూడా చూసుకుంటూనే ఉంటారు. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచమైతే శ్మశాన వాటికగా అవ్వనున్నది. కొత్త ఇల్లును తయారు చేస్తే మా కొత్త ఇల్లు తయారవుతోందని బుద్ధిలో ఉంటుంది కదా. వ్యాపారాలు మొదలైనవైతే చేసుకుంటూనే ఉంటారు. కానీ బుద్ధి కొత్త ఇంటి వైపు ఉంటుంది. మౌనంగా అయితే కూర్చుండిపోరు కదా. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. ప్రతి కార్యము చేస్తూ స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లలు, మీ పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించాలి. కానీ బుద్ధి అక్కడ జోడింపబడి ఉండాలి. స్మృతి చేయకపోతే మరి పవిత్రంగా కూడా అవ్వలేరు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు. జ్ఞానము ద్వారా సంపాదన పొందుతారు. ఇక్కడైతే అందరూ పతితులుగానే ఉన్నారు. రెండు తీరాలు ఉన్నాయి. బాబాను నావికుడని అంటారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి ఆవలి తీరానికి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మేమిప్పుడు తండ్రిని స్మృతి చేసి చాలా సమీపంగా వెళ్తున్నామని ఆత్మకు తెలుసు. నావికుడు అన్న పేరును కూడా అర్ధసహితముగా పెట్టారు కదా. నా నావను ఆవలి తీరానికి తీసుకువెళ్ళండని అందరూ మహిమ చేస్తారు. సత్యయుగములో ఇలా అంటారా? కలియుగములోనే పిలుస్తారు. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోని వారైతే ఇక్కడకు రాకూడదు. తండ్రి వారిని ఎట్టి పరిస్థితులలోనూ వద్దంటారు. నిశ్చయము లేకపోతే వారిని ఎప్పుడూ తీసుకురాకూడదు. వారు ఏమీ అర్థం చేసుకోరు. మొదట 7 రోజుల కోర్సును ఇవ్వండి. కొందరికైతే 2 రోజుల్లోనే బాణము తగులుతుంది. అది బాగా తగిలితే ఇక వారు వదలరు. మేము ఇంకా 7 రోజులు నేర్చుకుంటామని అంటారు. వారు ఈ కులానికి చెందిన వారని
మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. చురుకైన బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారు ఏ విషయాన్ని లెక్క చేయరు. అచ్చా, ఒక ఉద్యోగము పోతే ఇంకొకటి దొరుకుతుంది. మంచి మనసు గల పిల్లలెవరైతే ఉంటారో వారి ఉద్యోగము మొదలైనవి పోనే పోవు. వారు స్వయమే ఆశ్చర్యపోతారు. మా పతి బుద్ధిని మార్చండని కుమార్తెలు అంటారు. బాబా అంటారు, అది నాకు చెప్పకండి. మీరు యోగబలముతో ఉంటూ జ్ఞానాన్ని వినిపించండి. బాబా ఏమీ అలా బుద్ధిని తిప్పరు కదా. అలాగైతే ఇక అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. ఏ ఆచారము వెలువడితే ఇక దానినే పట్టుకుంటారు. ఎవరికైనా గురువు ద్వారా లాభము కలిగిందని వింటే ఇక అందరూ అతని వెనక పడతారు. కొత్త ఆత్మ వచ్చినప్పుడు మరి తన మహిమ వెలువడుతుంది కదా. దాంతో ఎంతో మంది అనుచరులుగా అయిపోతారు. కావున ఈ విషయాలన్నింటినీ చూడకూడదు. మేము ఎంతవరకు చదువుతున్నామని మీరు స్వయాన్ని చూసుకోవాలి. బాబా ఈ విషయాలను విస్తారంగా చిట్చాట్ చేస్తారు. ఇకపోతే సారములో తండ్రిని స్మృతి చేయండని చెప్తారు. దీనిని ఇంట్లో ఉంటూ కూడా చేయవచ్చు. కానీ వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా జ్ఞానము కూడా ఇస్తారు కదా. ముఖ్యమైన విషయము మన్మనాభవ. దానితో పాటు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. చిత్రాలు కూడా ఈ సమయంలో చాలా మంచివి వెలువడ్డాయి. వాటి అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లుగా చూపించారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు. మరి విష్ణునాభి నుండి బ్రహ్మ వెలువడమేమిటి? ఇది రైటా లేక రాంగా అన్నది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మనోహరమైన చిత్రాలను కూడా ఎన్నో తయారు చేస్తారు కదా. కొన్ని శాస్త్రాలలో చక్రాన్ని కూడా చూపించారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయువును రాసేశారు. అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. శాస్త్రాలలో హద్దులోని విషయాలను రాసేశారు. మొత్తం ప్రపంచములో రావణ రాజ్యము ఉందని తండ్రి అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. మనము ఏ విధంగా పతితులమయ్యాము, మళ్ళీ పావనంగా ఎలా అవుతాము, ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఇతర ధర్మాలు తర్వాత వస్తాయి. అనేక వెరైటీలు ఉన్నాయి. ఒకటి ఇంకొక దానితో కలవదు. ఒకే విధమైన ముఖ కవళికలు కలవారు ఇద్దరు ఉండరు. ఇది తయారు చేయబడిన ఆట. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. సమయము తగ్గిపోతూ ఉంటుంది. స్వయాన్ని చెక్ చేసుకోండి. మేము ఎంతవరకు సంతోషములో ఉంటున్నాము. మనము ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. తుఫానులైతే వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు అంతర్ముఖులుగా అయ్యి మీ చార్టు పెట్టుకున్నట్లయితే ఏ తప్పులైతే జరుగుతాయో వాటి గురించి పశ్చాత్తాపపడగలరు. ఇది యోగబలము ద్వారా మిమ్మల్ని మీరు క్షమించుకున్నట్లు అవుతుంది. బాబా ఏమీ క్షమించరు. డ్రామాలో క్షమాపణ అన్న పదమే లేదు. మీ కృషి మీరు చెయ్యాలి. పాపాల దండనను మనుషులు స్వయమే అనుభవిస్తారు. క్షమించడమన్న మాటే లేదు.
తండ్రి అంటారు, ప్రతి విషయంలోనూ కష్టపడండి. తండ్రి కూర్చొని ఆత్మలకు యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. పురాతన రావణ దేశములోకి రండి, పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనంగా తయారు చేయండని తండ్రిని పిలుస్తారు. కానీ మనుషులు అర్థం చేసుకోరు. వారు ఆసురీ సంప్రదాయులుగా ఉన్నారు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు. మీరు దైవీ సాంప్రదాయులుగా అవుతున్నారు. పురుషార్థము కూడా పిల్లలు నెంబరు వారుగా చేస్తారు. ఇక అప్పుడు వీరి భాగ్యములో ఇంతే ఉందని అనేస్తారు. తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇక జన్మ జన్మాంతరాలు, కల్పకల్పాంతరాలు ఉన్నత పదవిని పొందలేరు. మిమ్మల్ని మీరు నష్టపరచుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడే జమ అవుతుంది. ఆ తర్వాత నష్టములోకి వెళ్ళిపోతారు. రావణ రాజ్యములో ఎంతగా నష్టము జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏ ఏ పొరపాట్లయితే జరుగుతాయో వాటి గురించి హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడి యోగ బలము ద్వారా మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. మీ కృషి మీరు చెయ్యాలి. 2వ పాయింట్. తండ్రి నుండి ఏ సలహా అయితే లభిస్తుందో దానిపై పూర్తిగా నడుస్తూ మీపై మీరే దయ చూపించుకోవాలి. సాక్షిగా అయ్యి స్వయం మరియు ఇతరుల యొక్క పురుషార్థాన్ని చూడాలి. ఎప్పుడూ కూడా తమను తాము నష్టపరుచుకోకూడదు. వరదానము. విశ్వకళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క రక్షణ గురించి ప్లాన్ను తయారు చేసే సత్యమైన దయార్ద్ర హృదయ భవ. వివరణ. వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు వారికి వారే స్వయం యొక్క అకళ్యాణానికి నిమిత్తులుగా అవుతున్నారు. మీరు దయార్ద్ర హృదయులుగా అయ్యి వారి కొరకు ఏదైనా ప్లాన్ను తయారు చేయండి. ఏ ఆత్మ పాత్రనైనా చూసినప్పుడు స్వయం అలజడిలోకి రాకండి, కానీ వారి రక్షణా సాధనము గురించి ఆలోచించండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది కదా, వృక్షమైతే పడిపోయేదే ఉంది కదా అని ఆలోచించకండి. అలా కాదు. వచ్చిన విఘ్నాలను సమాప్తము చెయ్యండి. విశ్వకళ్యాణకారులు మరియు విఘ్న వినాశకులన్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనుసారముగా సంకల్పము, వాణి మరియు కర్మలో దయార్ద్ర హృదయులై వాయుమండలాన్ని మార్చడములో సహయోగులుగా అవ్వండి. స్లోగన్. ఎవరైతే బుద్ధిపై అటెన్షన్ అనే కాపలాను ఉంచుతారో వారే కర్మయోగులుగా అవ్వగలరు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. చివర్లో ఫైనల్ పరీక్షలో ఉండే ప్రశ్న ఏమిటంటే క్షణంలో ఫుల్ స్టాప్. దీని ఆధారంగానే నెంబరు దొరుకుతుంది. క్షణము కంటే ఎక్కువ సమయము పట్టిందంటే ఫెయిల్ అయిపోతారు. ఒక్క తండ్రి మరియు నేను, మూడవ విషయమేది రాకూడదు. ఇది చెయ్యాలి, ఇది చూడాలి, ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది ఎందుకు జరిగింది, ఇదేమిటిలా జరిగింది. ఇటువంటి సంకల్పం ఏదైనా వచ్చిందంటే
ఫైనల్ పరీక్షలో పాస్ అవ్వరు. ఓం శాంతి.